పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో దశాబ్దాలుగా చెక్కుచెదరని కోటలా నిలిచిన తృణమూల్ కాంగ్రెస్ సామ్రాజ్యం ఇప్పుడు అంతర్గత తిరుగుబాట్లు, అవినీతి ఆరోపణలు, కుటుంబ వారసత్వ రాజకీయాల భారంతో కూలిపోతుందా? ఒకప్పుడు ఢిల్లీ రాజకీయాలకు సవాలు విసిరిన మమతా బెనర్జీ నేడు సొంత పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీల తిరుగుబాటు మధ్య రాజకీయంగా ఒంటరైపోయారా? అభిషేక్ బెనర్జీ నివాసం పైన అర్ధరాత్రి దాడులు, 64 మంది ఎమ్మెల్యేల బహిరంగ తిరుగుబాటు, 19 మంది ఎంపీల అసంతృప్తి, కాంగ్రెస్లో విలీన సంకేతాలు ఇవన్నీ కూడా టీఎంసీ అంతిమ అధ్యయనానికి సూచనల. మరోవైపు నరేంద్ర మోడీ, అమిత్ షా వ్యూహాత్మక చదరంగం బెంగాల్ రాజకీయ పటాన్ని పూర్తిగా మార్చేస్తుందా? పశ్చిమ బెంగాల్లో నిజంగా రాజకీయ భూకంపమే సంభవిస్తుందా? లెట్స్ వాచ్ ది స్టోరీ. పశ్చిమ బెంగాల్ రాజకీయ వేదికపై దశాబ్దాలుగా తిరుగులేని ఏకఛత్రాధిపత్యాన్ని చెలాయించిన తృణమూల్ కాంగ్రెస్ సామ్రాజ్యం భారతీయ జనతా పార్టీ సృష్టించిన సునామీ తరంగాల ధాటికి నేడు కూకటి వేళతో కదిలిపోయి ముక్కలు ముక్కలుగా విచ్ఛిన్నమవుతోంది. గత శాసనసభ ఎన్నికల్లో మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీ ఘోర పరాజయాన్ని చవిచూడడంతో ప్రారంభమైన ఈ పతనం నేడు ఆ పార్టీ అంతిమ ముగింపునకు స్పష్టమైన సంకేతంగా నిలిచింది. పశ్చిమ బంగాల్ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా టీఎంసీ జనరల్ సెక్రటరీ అభిషేక్ బెనర్జీ కోల్కతా నివాసంపై శనివారం తెల్లవారుజామున 3 గంటల నుండి ఉమ్మడిగా నిర్వహించిన 4 గంటల సుదీర్ఘమైనటువంటి అర్ధరాత్రి దాడి ఆ పార్టీ పతనానికి పరాకాష్ఠగా మారింది. కోల్కతా పోలీసులతో పాటు కేంద్ర రక్షణ బలగాలు ఏకకాలంలో అభిషేక్ బెనర్జీ ఇంటి తలుపులు, తాళాలు పగలగొట్టి మరీ లోపలికి ప్రవేశించడం, అంతర్గత పత్రాలను శోధించడం ద్వారా మమతా బెనర్జీ అజేయ శకానికి తెరపడిందని స్పష్టమైంది. ఈ తీవ్ర గందరగోళ పరిస్థితుల మధ్య మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి వ్యతిరేకంగా తృణమూల్ కాంగ్రెస్లో చెలరేగిన అంతర్గత తిరుగుబాటుదారుల సంఖ్య కేవలం కొద్ది రోజుల్లోనే 58 నుండి ఏకంగా 64 మంది ఎమ్మెల్యేలకు చేరుకోవడం బెంగాల్ రాజకీయాల్లో పెను సంచలనాన్ని సృష్టించింది. బహిష్కృత తృణమూల్ కాంగ్రెస్ నాయకుడు సందీపన్ సాహా స్వయంగా వెల్లడించిన ఈ గణాంకాలు క్షేత్రస్థాయిలో టీఎంసీ ఎమ్మెల్యేలు మమత కుటుంబ పక్షపాత పాలన ఏ విధంగా అసహించుకుంటున్నారో స్పష్టం చేస్తున్నాయి. ఈ 64 మంది తిరుగుబాటు శాసనసభ్యులు మమతా బెనర్జీని కేవలం ఒక చీఫ్ అడ్వైజర్ స్థానానికే పరిమితం కావాలని డిమాండ్ చేస్తూ అసెంబ్లీలో తామే అసలైన అధికార పక్షంగా గుర్తింపు పొందాలని స్పీకర్కు లేఖ రాయడం ద్వారా బెంగాల్ గడ్డపై బీజేపీ ప్రవహించిన రాజకీయ చైతన్య తరంగాలు టీఎంసీని పూర్తిగా ధ్వంసం చేశాయని నిరూపించాయి. లోక్సభలో సైతం ఏకంగా 19 మంది సిట్టింగ్ ఎంపీలు మమతా బెనర్జీ అహంకార వైఖరికి నిరసనగా తిరుగుబాటు బావుటా ఎగరవేస్తూ స్పీకర్కు లేఖ సమర్పించడం ద్వారా కేంద్రంలో మరియు రాష్ట్రాల్లో నరేంద్ర మోడీ, అమిత్ షా నేతృత్వంలోని బీజేపీ వ్యూహాత్మక చదరంగంలో టీఎంసీ చిక్కుకుపోయిందని రుజువైంది. ఈ అపూర్వమైన రాజకీయ విచ్ఛిన్నానికి అలాగే టీఎంసీ పతనానికి గల ప్రధాన వ్యూహాత్మక స్పష్టమైన కారణాలను ఒకసారి చూస్తే మమతా బెనర్జీ తన మేనలుడు అభిషేక్ బెనర్జీకి పార్టీని మరియు రాష్ట్రాన్ని అప్పగించేందుకు చేసిన తీవ్రమైన వారసత్వ ప్రయత్నాలే ఆ పార్టీకి గొడ్డలి పెట్టుగా మారాయని అర్థమవుతోంది. తృణమూల్ కాంగ్రెస్ను రక్తం ధారపోసి నిర్మించిన కళ్యాణ్ బెనర్జీ వంటి సీనియర్ అగ్రనేతలు అభిషేక్ బెనర్జీ యొక్క అహంకారాన్ని, నియంతృత్వ పోకడలను బహిరంగంగానే నిరసిస్తూ నాకు దీదీ పట్ల గౌరవం ఉంది, కానీ ఆమె మేనలుడు అహంకారాన్ని ఏమాత్రం సహించలేను అని బహిరంగంగా తిరుగుబాటు చేయడం పార్టీలోని తీవ్ర అసంతృప్తిని బట్టబయలు చేసింది. అంతేకాదు పశ్చిమ బంగాల్ అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు అలాగే చీఫ్ విప్ నియామకాలకు సంబంధించి అభిషేక్ బెనర్జీ స్వయంగా నకిలీ సంతకాల కుంభకోణానికి పాల్పడడం, దానిపై స్వయంగా రాష్ట్ర నేతలు సిఐడి విచారణ కోరడం ద్వారా పార్టీ ప్రతిష్ట మంటగలిసింది. ఈ నైతిక పతనాన్ని అలాగే అంతర్గత కుమ్ములాటలను అత్యంత నిశితంగా గమనించిన భారతీయ జనతా పార్టీ బెంగాల్లో టీఎంసీని లోపల నుంచే నిర్వీర్యం చేసే ఆపరేషన్ డెమాలిషన్ వ్యూహాన్ని అత్యంత పకడ్బందీగా అమలు చేసింది. చట్టపరమైన ఫిరాయింపుల నిరోధక చట్టం నుంచి రక్షణ పొందేందుకు అవసరమైన 3/200 మెజార్టీని సాధించే లక్ష్యంతో రీతా బాత్రా బెనర్జీ నేతృత్వంలోని 64 మంది ఎమ్మెల్యేల తిరుగుబాటు వెనుక బీజేపీ అత్యంత నిశ్శబ్దంగా వ్యూహాత్మకంగా మద్దతిచ్చిందని స్పష్టమవుతోంది. మేమే అసలైన టీఎంసీ అని తిరుగుబాటుదారులు గర్జించడం వెనుక నరేంద్ర మోడీ జాతీయవాద సిద్ధాంతాలు, బెంగాల్ ప్రజలకు కల్పించిన రాజకీయ భరోసా అలాగే అవినీతి రహిత సుపరిపాలన వ్యూహాలు అద్భుతంగా పనిచేశాయి. దశాబ్దాలుగా బెంగాల్ గడ్డను పీడిస్తోన్న కమిషన్ల దందా, నిధుల దుర్వినియోగం అలాగే ముఠా సంస్కృతిపై బెంగాల్ ప్రజల్లో పేరుకుపోయిన అసంతృప్తిని బీజేపీ తన ఎన్నికల ఎజెండాగా మార్చుకుని మమతా బెనర్జీ ప్రాంతీయ అహంకార సామ్రాజ్యాన్ని పేక మేడలా కూల్చివేసింది.
బీజేపీ ప్రదర్శించిన ఆ వ్యూహాత్మక సునామీ కేవలం ఒక సాధారణ రాజకీయ మార్పు కాదు, బెంగాల్ వ్యాప్తంగా ఉన్నటువంటి సాంప్రదాయ ఓటు బ్యాంకులను సమూలంగా మార్చేసి టీఎంసీ ముస్లిం ప్రసన్న రాజకీయాలను మరియు హిందూ ఓటర్లను పూర్తిగా ఆకర్షించిన చారిత్రక విజయం. లోక్సభలో తిరుగుబాటు చేసిన 19 మంది ఎంపీల జాబితాను పరిశీలిస్తే అందులో కాకోలి ఘోష్ దస్తీదార్, శతాబ్ది రాయ్, ప్రసూన్ బందోపాధ్యాయ, రత్నా బెనర్జీ, సాయోని ఘోష్ వంటి అత్యంత ప్రభావవంతమైన నేతలతో పాటు ముస్లిం సామాజిక వర్గానికి చెందిన ఖలీలుర్ రెహమాన్, అబూ తాహిర్ ఖాన్ మరియు సుప్రసిద్ధ మాజీ క్రికెటర్ యూసఫ్ పఠాన్ వంటి వారు కూడా మమతా బెనర్జీ నాయకత్వాన్ని ధిక్కరించి బయటకు రావడం గమనార్హం. ఈ పరిణామం ద్వారా బెంగాల్ రాజకీయాల్లో టీఎంసీకున్న సామాజిక పునాదులు పూర్తిగా కూలిపోయాయని స్పష్టమవుతోంది. సినీ నటులు దీపక్ అధికారి, అలాగే జూన్ మాలియా మరియు పార్థా భౌమిక్ వంటి ప్రముఖులు సైతం ఈ తిరుగుబాటు లేఖపై సంతకాలు చేయడం టీఎంసీ ఒక మునిగిపోతున్న నావా అని వారే స్వయంగా నమ్మడాన్ని సూచిస్తోంది. బీజేపీ తన పటిష్టమైన రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ మరియు పార్టీ సంస్థాగత యంత్రాంగం ద్వారా క్షేత్రస్థాయిలో ప్రతి గ్రామంలోనూ మమతా ప్రభుత్వ అరాచకాలను, హింసాత్మక రాజకీయాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లింది. కేంద్ర దర్యాప్తు సంస్థల ద్వారా అవినీతిపరులైన టీఎంసీ మంత్రుల, నేతల అక్రమ ఆస్తులను బట్టబయలు చేస్తూ చట్టం ముందు ఎవరూ వినాయకులు కారని నిరూపించడం ద్వారా బెంగాల్ ప్రజల్లో ఒక నూతన రాజకీయ చైతన్యాన్ని రగిలించింది. ఫలితంగా నిన్నటి వరకు పశ్చిమ బెంగాల్ను తమ సొంత ఆస్తిగా భావించిన మమతా బెనర్జీ కుటుంబం నేడు సొంత పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు తిరుగుబాటు చేసి ఎన్డీఏ కూటమికి మద్దతు పలికేందుకు సిద్ధపడడంతో పూర్తిగా ఒంటరైపోయి రాజకీయంగా అనాథగా మిగిలిపోయారు. ఈ నేపథ్యంలో నరేంద్ర మోడీ అనే తిరుగులేని నాయకుడి ధాటికి జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ ఎప్పుడో కుదేలై పెవిలియన్కే పరిమితమైన తరుణంలో ఇప్పుడు మమతా బెనర్జీ తన తృణమూల్ కాంగ్రెస్ పార్టీని అదే కాంగ్రెస్లో విలీనం చేయడానికి సిద్ధపడడం ఆమె రాజకీయ పతనానికి పరాకాష్ఠగా నిలుస్తోంది. పశ్చిమ బెంగాల్లో ఒకప్పుడు కాంగ్రెస్ అసమర్థతను నిరసిస్తూ బయటకు వచ్చి ఒంటరి పోరాటంతో రాజకీయ సామ్రాజ్యాన్ని స్థాపించిన మమతా బెనర్జీ నేడు సొంత మేనలుడు అభిషేక్ బెనర్జీ వారసత్వ విఫల ప్రయోగాలు, 64 మంది ఎమ్మెల్యేల తిరుగుబాటు, 19 మంది ఎంపీల అసంతృప్తి, అలాగే తీవ్ర అవినీతి ఆరోపణల కారణంగా తన రాజకీయ అస్తిత్వానికే ముప్పు ఏర్పడిన పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఇదే సమయంలో మోడీ నేతృత్వంలోని బీజేపీ సృష్టించినటువంటి జాతీయవాద అభివృద్ధి తరంగాల ముందు క్షేత్రస్థాయిలో ఒంటరిగా నిలబడే రాజకీయ శక్తి లేకనే గతంలో తాను తీవ్రంగా విమర్శించి విడిచిపెట్టిన కాంగ్రెస్ శరణు కోరాల్సిన పరిస్థితి మమతకు ఏర్పడింది. అయితే దశాబ్దాలుగా ఎన్నికల పరాజయాలతో బలహీనపడిన కాంగ్రెస్తో చేతులు కలపడం వల్ల టీఎంసీకి రాజకీయంగా అదనపు బలం చేకూరకపోగా ఉనికి కోసం పోరాడుతోన్న రెండు బలహీన శక్తుల కలయిక కూడా మోడీ ప్రభంజనాన్ని అడ్డుకోలేదనే అభిప్రాయం బలపడుతోంది. ఫలితంగా ఈ విలీన ప్రయత్నం మమతా బెనర్జీని రక్షించడానికి బదులుగా బెంగాల్ ప్రజల్లో ఆమెకున్న ప్రాంతీయ అస్తిత్వాన్ని మరింత బలహీనపరిచి ఇప్పటికే అంతర్గత సంక్షోభాలతో కుదేలైన టీఎంసీ పతనాన్ని వేగవంతం చేస్తూ రాష్ట్రంలో బీజేపీ రాజకీయ విస్తరణకు మరింత అనుకూల పరిస్థితులను సృష్టిస్తోందనే విశ్లేషకుల మాట వినబడుతోంది. చివరగా పశ్చిమ బెంగాల్ రాజకీయ చరిత్రలో సుదీర్ఘకాలం కొనసాగిన కుటుంబ పాలన, హత్య రాజకీయాలు మరియు అవినీతిమయమైన తృణమూల్ కాంగ్రెస్ నల్లటి అధ్యాయానికి తెరపడుతూ దేశభక్తి, ప్రగతిశీల మరియు వికాస సిద్ధాంతాలతో కూడిన బీజేపీ సువర్ణ శకం అధికారికంగా ప్రారంభమైంది. అభిషేక్ బెనర్జీ అహంకారానికి, మమతా బెనర్జీ పక్షపాత వైఖరికి వ్యతిరేకంగా వచ్చిన ఈ 64 మంది ఎమ్మెల్యేల ఉప్పెన మరియు 19 మంది ఎంపీల తిరుగుబాటు బెంగాల్ సమాజం మార్పును ఎంతగా కాంక్షిస్తోందో అత్యంత తార్కికంగా నిరూపించింది. నిన్నటి వరకు ఢిల్లీ పీఠాన్ని కదిలిస్తానని ప్రగల్భాలు పలికిన మమతా బెనర్జీ నేడు తన ఉనికిని కాపాడుకోవడానికి కోల్కతాలో అత్యవసర అంతర్గత సమావేశాలు ఏర్పాటు చేస్తూ విచ్ఛిన్నమైన పార్టీ ముక్కలను అతికించుకోవడానికి ప్రయత్నించడం ఆమె రాజకీయ అసమర్థతను, పతనాన్ని చాటి చెబుతోంది. సిద్ధాంతాలు లేని కుటుంబ స్వార్థం, ప్రజాస్వామ్య వ్యవస్థలను అపహాస్యం చేసే అరాచక పాలన, ప్రజాగ్రహం అనే సునామీ ముందు ఏ విధంగా కొట్టుకుపోతాయో బెంగాల్ పరిణామాలు భారతీయ రాజకీయాలకు ఒక గొప్ప పాఠంగా నిలిచాయి. భారతీయ జనతా పార్టీ నడిపిన ఈ వ్యూహాత్మక చదరంగం ద్వారా పశ్చిమ బెంగాల్ శాసనసభలు మరియు పార్లమెంట్లో టీఎంసీ అధికారం శూన్యమైంది. శ్యామాప్రసాద్ ముఖర్జీ కలలుగన్న జాతీయవాద బెంగాల్ పునర్నిర్మాణానికి, అవినీతి రహిత సుపరిపాలనకు మరియు సోనార్ బంగారు బెంగాల్ సాధనకు మార్గం సుగమమైందని, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ బెంగాల్ మట్టిలో శాశ్వతంగా భూస్థాపితమైందని ఈ రాజకీయ విశ్లేషణ అత్యంత స్పష్టంగా మరియు తార్కికంగా ధృవీకరిస్తోంది.
మొత్తంగా చూస్తే పశ్చిమ బంగాల్ రాజకీయాల్లో ఒక యుగానికి ముగింపు గంటలు మోగుతున్నాయా అనేటువంటి ప్రశ్న ఇప్పుడు జాతీయ రాజకీయాల్లోనే చర్చనీయాంశంగా మారింది. ఒకప్పుడు తిరుగులేని శక్తిగా కనిపించిన తృణమూల్ కాంగ్రెస్ నేడు అంతర్గత తిరుగుబాటు, నాయకత్వ సంక్షోభం, అవినీతి ఆరోపణలు, రాజకీయ ఒంటరితనంతో కుదేలవుతున్న దృశ్యం కనిపిస్తోంది. ఇక మరోవైపు నరేంద్ర మోడీ నేతృత్వంలోని బీజేపీ తన వ్యూహాత్మక విస్తరణతో బెంగాల్ రాజకీయ సమీకరణాలను పూర్తిగా మార్చే దిశగా అడుగులు వేస్తోందనే సంకేతాలు స్పష్టమవుతున్నాయి. మరి ఇది నిజంగానే టీఎంసీ పతనానికి నాందా, లేక మమతా బెనర్జీ మరోసారి రాజకీయ పునరాగమనం చేస్తారా? బంగాల్ రాజకీయాల్లో వాట్ నెక్స్ట్ అనే అంశం చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతోందని అనడంలో ఎలాంటి సందేహం లేదు.